నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, ఏపీ యువతరం అంతా కూడా ఈ వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి అని చెప్పేసి కోరుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. అంటే ప్రజా సమస్యల మీద పోరాటం చెయ్యకుండా, అసెంబ్లీకి వెళ్లకుండా, డుమ్మాలు కొట్టి ఆ పదవికి తగ్గ అలవెన్స్లు అన్నీ తీసుకుంటూ కూడా వీళ్ళు డుమ్మాలు కొట్టడం అనేది మాకు నచ్చట్లేదు. అలానే జగన్ గారి మీద ఏవైతే కేసులు ఉన్నాయో అవన్నిటికి కూడా నిరూపించుకున్న తర్వాతే ఆయన మళ్ళా ఎలక్షన్స్ లో నిలబడాలి అనే మాటను కూడా వ్యక్తం చేస్తున్నారు. దీని మీద మీ విశ్లేషణ చెప్పండి. నిజంగానే అదే జరగాలని అందరం కోరుకుంటున్నాం. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే గొడ్డలి పార్టీ. మరి ఈ గొడ్డలి పార్టీలో 11 మంది ఎమ్మెల్యేలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా. గతంలో ఎన్నో సందర్భాల్లో మేము చెప్పాం, నిజంగా మీకు ఎలక్షన్ సరిగ్గా జరగలేదని మీరు అనుకుంటున్నా, ఏదైనా సరే అవకతవకలు కనిపిస్తున్నాయి, మేము దాన్ని యాక్సెప్ట్ చేయమని మీకు అనిపించినా వెంటనే రాజీనామా చేయండి. మీ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపించినప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుంది మా నియోజకవర్గంలో? మరి వాళ్ళకి కావాల్సింది మేము అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడున్న ప్రభుత్వానికి చెప్పాలన్నా, ఆ సమస్యల మీద అక్కడ ఏదైనా సరే ఒక విశ్లేషణ జరగాలన్నా ఏం చేయాలి? వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళట్లేదు అనంటే భయం అంట జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ భయం ఎందుకు వచ్చిందంటే 2019-24 మధ్య వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా చేసిన ఒక భయంకరమైన రాక్షస క్రీడ అయితే ఉందో అలాంటిది మళ్ళీ మా మీద, మమ్మల్ని కూడా ఇప్పుడు మనం జూనియర్స్ సీనియర్స్ ర్యాగింగ్ జరుగుతూ ఉంటుంది కదా, అంటే ర్యాగింగ్ అని చెప్పలేము దీన్ని, అంతకంటే దాటిపోయారు వీళ్ళు. చాలా అమానుషంగా ప్రవర్తించారు. మానవత్వం అనేది మర్చిపోయారు ఆ రోజున గొడ్డల పార్టీ వాళ్ళందరూ కూడా. 151 స్థానాల్లో గెలిపించి ప్రజలు మిమ్మల్ని ఆ స్థానం ఇచ్చి అసెంబ్లీలో కూర్చోబెడితే మీరు చేసింది ఏంటి? ఇటు పక్కన 23 ఉన్నా కూడా వాళ్ళు ప్రజల కోసం ఏం అడుగుతున్నారు, మీరేం సమాధానం చెప్తున్నారు? 2019 నుంచి 24 వరకు కూడా పోలవరం పూర్తి చేయలేదు. చెప్తూనే ఉన్నారు కదా, ఒక రాజధాని ముద్దు, రెండో రాజధాని వద్దని చెప్పేసి పాపం జగన్ గారే స్వయంగా నేను ఇల్లు కట్టుకుంటున్నాను, నాకు ఇల్లు ఉంది, నేను ఇక్కడే ఉంటాను. మరి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు కదా, కాబట్టి అమరావతి రాజధాని అని చెప్పిన వ్యక్తి 3 రాజధానులు అని చెప్పాడు. ఇప్పుడు మావిగాని అంటున్నాడు, మొన్న వచ్చేసి ఏదో విజయవాడ సరిపోయింది కదా అని అంటున్నాడు. అంటే అతనికి ఒక స్టెబిలిటీ అనేది లేదు, మెంటల్ డిజార్డర్తో ఉన్నాడు. అంటే కాసేపట్ల సిసిడి కూడా ఉందంట అతనికి, క్రెడిట్ చోరీ డిజార్డర్. దాంతో కూడా బాధపడుతున్నాడు. ఆ జబ్బు లక్షణాలు ఏంటంటే ఈ రోజు వచ్చిన ఈ స్టీల్ ప్లాంట్ ఏదైతే అది కానివ్వండి, రాయల్ ఎన్ఫీల్డ్ కానివ్వండి, గూగుల్ డేటా సెంటర్లు, ఇవన్నీ కూడా నేను తెచ్చినవి ఈ రోజున కూటమి ప్రభుత్వం చోరీ చేసింది, నా క్రెడిట్ ని చోరీ చేసిందని చెప్పుకుంటున్నాడు. ఇన్ని రకాల ఇబ్బందులు ఉంటూ వీళ్ళు అసెంబ్లీకి రాకుండా ప్రజల సొమ్ముని చక్కగా జీతభత్యాలు తీసుకుంటున్నారు. మీరు అంటున్నట్లుగా ఆ టీఏలు ఏదైతే ట్రావెలింగ్ అలవెన్స్ ఉందో అది కూడా శుభ్రంగా పుచ్చుకుంటున్నారు. ఎక్కడ తిరిగినా ఈ రోజున మా సొమ్ముతో తిరుగుతున్నారు మీరు, మేం కష్టపడి మేము సంపాదించుకున్న దాంట్లో మేము కడితే దానికి శిస్తూ మీరు బతుకుతున్నారు, మరి ఎందుకు మీరు మమ్మల్ని పట్టించుకోరు అనేది ఈ రోజున ప్రజలు అడుగుతుంది. అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? మేము మద్యం అనేది లేకుండా చేస్తాము, ఉద్యోగం ఏదైతే ఈ మెగా డిఎస్సి ఉందో అది ఇస్తాము, ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, యువతకి భరోసా ఇస్తాము, ఈ మద్యం అనేది లేకుండా చేసినప్పుడే మళ్ళీ నేను వచ్చి ఓట్లు అడుగుతాను, అప్పుడే మీరు నన్ను గెలిపించండి అని. మరి మద్యం అనేది ఎక్కడ లేకుండా చేసావు? మద్యాన్ని ఏరులై పారించావు, బ్రాండ్స్ని తెచ్చావు, ఎప్పుడూ లేని కొత్త విధానాలన్నీ అమల్లోకి వచ్చినాయి. ఎవ్వరం కూడా కనీ విని ఎరుగని రీతిలో అసెంబ్లీ జరిగింది. భయంకరంగా వీళ్ళ బూతులేంటో ఆ రోజున విన్నాము. మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించిన తీరు చూసాము. ఈ రోజున 11 మంది ఉండి మీరేం చేస్తున్నారు? ఆ రోజున 151 మంది ఉన్నా ఒకటే, ఈ రోజున 11 మంది ఉన్నా ఒకటే. ఉపయోగం ఏమీ లేదు రాష్ట్రానికి వీళ్ళ వల్ల. కాబట్టి అనవసరంగా డబ్బులు దండగ ఎందుకు? మీకు ఉంటే ఉండండి, లేదా రిజైన్ చేసి పక్కకు తప్పుకోండి అనేది ఈ రోజున యువతరం అడుగుతుంది. మేము కాక్రోచ్లం అని మొన్న జగన్ చెప్పాడు, ఆంధ్రాలో మేము కూడా కాక్రోచ్లం అని. మీరు కాక్రోచ్లు కాదు, అసలు కాక్రోచ్లు ఉన్నాయి. వాళ్ళు చెప్తారు, సిజేపీ ఏదైతే ఉందో కాక్రోచ్ జనతా పార్టీ, మరి వాళ్ళు అడుగుతున్నారు ఈ రోజున మేము ఇక్కడ కాక్రోచ్లు అని చెప్పి నీకు నువ్వు ప్రకటించుకొని మేమేదో చేస్తాము, అక్కడ ఢిల్లీలో ఏదో చేశారు కదా మేము కూడా ఆంధ్రాలో చేస్తాము అంటే మొన్నే చెప్పుకున్నాం ఏంటిది, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఉండిద్ది. ఏం ఉపయోగం మీ వల్ల? ఈ రోజున యువతరం ఏదైతే కోరుకుంటుందో మీరు మాకొద్దు. గతంలో జరుగు జగన్ ఖాళీ జై కుర్చీ అని చెప్పేసి ఒక సాంగ్ వచ్చింది, చాలా సూపర్ హిట్ అయింది. ఖాళీ కుర్చీ చేపించే వరకు ప్రజలు ఊరుకోలేదు. ఆ కుర్చీ ఖాళీ చేయాలని చెప్పేసి ఎలా కోరుకున్నారనేది ఆ సాంగ్ చూపెట్టింది. ఒక గొడ్డలి పార్టీగా, ఒక సైకో బ్యాచ్గా
వీళ్ళు ఎంత భయంకరంగా తయారయ్యారు, ఈ రోజుకి కూడా అలానే వాళ్ళ ఆలోచన విధానం ఉంది అనటానికి పదే 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 నిరూపించుకుంటున్నారు. డిఎస్సిలో వాళ్ళు ఎన్ని కోర్టులో కేసులు వేశారు తెలుసా? 151 కేసులు వేశారు 151 రోజులకి. ఆ 151 కేసుల్ని కూడా కోర్టు తీసి పక్కన పడేసింది. ఇవన్నీ కూడా పనికిరాని కేసులు పెట్టారు. అక్కడ చక్కగా అక్కడ ఉన్న అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది, వాళ్ళకి డిఎస్సి ఎగ్జామ్ జరుగుతుంది, అక్కడ అవకతవకలు లేవు, ఇవన్నీ కూడా ఫాల్స్ ఎలిగేషన్స్ అని చెప్పి. మరి ఎందుకు తీసింది? అదే కదా నిదర్శనం. ఈ రోజున డిఎస్సి చాలా బాగా జరిగింది అనటానికి 150 కేసులను కూడా కోర్టు పక్కన పడేయటమే అదే నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తుంది. చాలా ట్రాన్స్పరెంట్ గా అక్కడ జరిగింది అన్నదానికి నిదర్శనం. మరి ఈ రోజున వీళ్ళని యువత ఎందుకు కోరుకుంటుంది అంటే, అసలు ఈ క్వశ్చన్ ఎక్కడ రైజ్ అయిందంటే, అక్కడ మనం చూసాం ఢిల్లీలో ఏం జరిగింది. విద్యాశాఖ మంత్రిని వీళ్ళు రాజీనామా చేసే వరకు కూడా మేము ఒప్పుకోము, ఈ పిల్లల జీవితాలను సర్వనాశనం అయిపోయినని చెప్పేసి వాళ్ళు ఏదో ఎలిగేషన్స్ తెచ్చారో అదేదో జరిగింది. అంటే శృతి మించితే అనర్థాలు జరుగుతాయి కాబట్టి ఒప్పుకున్నారు అక్కడ. కానీ ఇక్కడ వీళ్ళేంటి, వాళ్ళు కూడా ఏదో చేశారు, మనం ఇంకేదో చేద్దామని చెప్పేసి రివర్స్ గేర్ వేద్దాం అనుకున్నాడు జగన్, గొడ్డల పార్టీని అడ్డం పెట్టుకుని. కానీ ఆయనకి రివర్స్ గేర్ వేశారు యువతరం. వీళ్ళు ఎవరైతే ఉన్నారో పిల్లలు, ఆ యూత్ అంతా ఒకటే కోరుకుంటుంది, 11 మంది రాజీనామా చేయండి అని. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నిజంగా మద్యం కుంభకోణం నేను చేయలేదు, భూ కుంభకోణంతో సంబంధం లేదు, మహిళల మీద దాడులు చేయలేదు, లేకపోతే వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేషన్ చేయలేదు, వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్లు చేయలేదు, ఆ బూతులు తిట్టించలేదు, సభల్ని సభల్లాగా మేము ఎప్పుడూ కూడా అంటే ఆ సభ గౌరవాన్ని తగ్గించలేదు అని చెప్పి నిరూపణ చేసుకుంటే ఖచ్చితంగా అందరూ యాక్సెప్ట్ చేస్తారు. మీరు మంచివాళ్ళు, మీరు అధికారంలో ఉన్నప్పుడు చాలా మంచి పనులు చేశారు, యువతకి ఉద్యోగాలు ఇచ్చారు, వాళ్ళ చేత బిజినెస్లు పెట్టించారు, ఈ రోజున ఒక బిజినెస్ మ్యాగ్నెట్ అంటారు కదా, అలా వెలిగిపోతున్నారు జగన్ ఉన్నప్పుడు బిజినెస్లు స్టార్ట్ చేసిన వాళ్ళు అని చెప్పి చెప్పుకోవచ్చు. అవన్నీ నిరూపించుకోవాలి. ఈ రోజున నిరూపించుకొని యువతరం ఏదైతే కోరుకుంటుందో దాన్ని మేము ఇదిగో మేము నిరూపించుకున్నాం కాబట్టి, మేము మంచి చేస్తున్నాం కాబట్టి, నెక్స్ట్ వర్షాకాలం సమావేశాలు వస్తున్నాయి, అసెంబ్లీ మేము రెడీ అవుతున్నాం, వచ్చేస్తున్నాం అని అంటారా, రాజీనామా చేస్తారా? ఈ రోజున యువత అదే కోరుకుంటుంది. అందరం కూడా ప్రతి ఒక్కరం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోరుకునే వాళ్ళం, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలనుకునే వాళ్ళం, ఆంధ్ర రాష్ట్ర పౌరులుగా మా అందరిది ఒకటే కోరిక, మీ 11 మంది రిజైన్ చేయాలి అనేది. ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.